తెలంగాణ ఆవిర్భావ ముగింపు వేడుకలు మొదలయ్యాయి. ట్యాంక్ బండ్ కు ర్యాలీగా మంత్రులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు. ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ అలానే గవర్నర్ నరసింహన్తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ట్యాంక్ బండ్ దగ్గరున్న సందడి మా ప్రతినిధి సోము అందిస్తారు. సోము, ఓవర్ టు యు. మొత్తం మీద మరి కాసేపట్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ ముగింపు కార్యక్రమాలు ట్యాంక్ బండ్ మీద జరగబోతున్నాయి. మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్, అదేవిధంగా మంత్రులు అందరూ రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ గా పూర్తిగా వేలాదిగా జనం, టీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా జనం తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు 1,00,000 మంది పీపుల్స్ ప్లాజా నుంచి నెక్లెస్ రోడ్, అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ట్యాంక్ బండ్ కు చేరుకుంటారు. ఇక్కడ కేసీఆర్ తో పాటు గవర్నర్, ఇతర మంత్రులు కూడా పూర్తిగా వేదికపై ఆసీనులు అవుతారు. ఆ తర్వాత 6 నుంచి 8 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, దాదాపు 5,500 మంది కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయి. ఆ తర్వాత 9 గంటల ప్రాంతంలో దాదాపు 20 నిమిషాల పాటు కేసీఆర్ ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే మాత్రం తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాష్ట్ర అవతరణ దినోత్సవాలను ఈ నెల 2 నుంచి 7 వరకు దాదాపు 5 రోజుల పాటు కొనసాగించింది. ఈ 5 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా అవలంబించింది. ముగింపు వేడుకలను మాత్రం చాలా అట్టహాసంగా ప్రజలకు, ప్రతి ఒక్కరికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ట్యాంక్ బండ్ పైన కనుక చూసుకుంటే లేజర్ లైట్లు, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్, అదేవిధంగా స్పెషల్ సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి 100 మీటర్లకు ఎల్సీడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి, అదేవిధంగా గవర్నర్ తో పాటు ఇతర మంత్రులందరూ వేదికపై ఆసీనులైన తర్వాత లేజర్ షోను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే పీపుల్స్ ప్లాజా నుంచి ర్యాలీ ప్రారంభమైంది. మరి కాసేపట్లో ట్యాంక్ బండ్ పైకి సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్, ఇతర మంత్రులు కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఎందుకంటే విఐపీలు వచ్చేటువంటి వెన్యూ కావడంతో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం కనుక ట్యాంక్ బండ్ పై ఉన్నటువంటి వేదికను కనుక చూసుకుంటే కాకతీయ కళాతోరణం ఉన్నటువంటి మిడిల్లో, అంటే వేదిక మిడిల్లో పెట్టడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే ఇక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా సీఎం కేసీఆర్ తో పాటు గవర్నర్, ఇతర మంత్రులందరూ వస్తారు కాబట్టి పూర్తిగా పోలీస్ బందోబస్తును కట్టడం చేశారు. ఎందుకంటే వేదిక చుట్టుపక్కల సామాన్య ప్రజలను ఎవరినీ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. మరోవైపు పీపుల్స్ ప్లాజా నుంచి బయలుదేరేటువంటి ర్యాలీ మరి కాసేపట్లో రాబోతుంది. సరిగ్గా 7 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గవర్నర్ నరసింహన్ కూడా వేదికపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ సోము.